మీరు చెప్పండి అజయ్ గారు. అలాగే డిబేట్లోకి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు కూడా వచ్చారు. వెల్కమ్ టు ద డిబేట్ శివకుమార్ గారు. శివకుమార్ గారు, మీరు చెప్పండి, అసలు ఏంటి తెలంగాణలో ఏం జరుగుతోంది? టీఆర్ఎస్ ఏ పార్టీ ఏదైతే కవిత గారు పెట్టారో ఆ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఆవిడ పార్టీ అనౌన్స్ చేసిన కొద్ది క్షణాల్లోనే రేవంత్ రెడ్డి గారి మీద ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతోంది అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే వైశాలి గారు కొత్త పార్టీ పెట్టింది సరే, ఆమె ఇంతకుముందు తెలంగాణ జాగృతి అనే పేరు మీద తండ్రి చాటున బిడ్డలాగా ఉండి అక్కడ సైమల్టేనియస్లీ నేను ఒక ఆర్గనైజేషన్ నడుపుతా అనే రకంగా కూడా ఆమె ముందుకు పోవడం జరిగింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఆమెకి ఇచ్చిన అడ్వాంటేజ్. దాని తర్వాత ఆమెకు కావాల్సింది ఏంది? ఫ్రీడమ్ కావాలా, డామినేషన్ కావాలా, అవసరం అనుకుంటే నాకు పగ్గాలు నా చేతులు ఇవ్వండి అనేది తన ఆలోచన. కానీ శివకుమార్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది మాత్రం కవిత గారే. అది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. వైశాలి గారు చెప్పండి బాపిరెడ్డి గారు. ఈ తెలంగాణ ఉద్యమంలోనే బతుకమ్మ ఒక పార్ట్గా నడిచింది. అవునవును, కరెక్టే. కానీ దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒకటే కాదండి, తెలంగాణలో ఉన్న పండుగలు, కల్చర్ అన్నిటికీ బోనాలు అన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో కల్చరల్ ఐడెంటిటీ అనేది ఒక పెద్ద మూమెంట్. ఈమె దాని క్రెడిట్ గ్రాప్ చేసింది, అంతేగాని ఈమె పెద్ద ఏం చేయలేదు అట్లేం లేదు. తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఆడినారు, తెలంగాణ ప్రజలు బోనాలు ఆడినారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ సంస్కృతి అస్తిత్వం కోసం కొట్లాడాను, కానీ అనవసరంగా ఈమెకు లేనిపోయిన క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాగే అండి. ఓకే, శివకుమార్ గారు చెప్పండి. అయితే వైశాలి గారు, దీంట్లో ఇప్పుడు నేను పాపిరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే బతుకమ్మ అనేది ఈరోజు కవిత ఆడింది డిస్కో బతుకమ్మ. ఒరిజినల్ బతుకమ్మ ఆడేది మొత్తానికి వాళ్ళు ఆడింది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండేది. మా తల్లులు కూడా ఆడినరు, దానికంటే ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా ఆడినరు. ఆ రకంగా అది బతుకమ్మ అంటే వాళ్ళు పాడే పాట మీద కానీ, లేకపోతే వాళ్ళు వేసి ఆ చప్పట్లు కానీ, ఆ వంగడం కానీ, అదొక సాంప్రదాయంగా దట్ వాజ్ అన్ ఎక్సర్సైజ్ లాగా ఉండేది. కానీ కవిత వచ్చిన తర్వాత దట్ ఈస్ కమర్షియల్ అయిపోయింది, డిస్కో బతుకమ్మ అయిపోయింది. మొత్తం ఇంటర్నేషనల్ లో పోయిన కూడా. మరి ఈ రోజు కూడా చూడండి, గతంలో బతుకమ్మ ఆడితే లేడీస్ ఆడేవాళ్ళు మొత్తానికి ఒక సాంప్రదాయంగా ఉండింది. కానీ ఉద్యమ కాలంలో వంటవారి పని, ఇంకేదో చాలా అంశాలు అక్కడ వచ్చినాయి. పోతరాజని, రంగమని, లేకపోతే బోనాలని, ఇవన్నీ కూడా ఆ ఉద్యమంలో అదొక భాగంగా వంటవారి పని, రోడ్డు పైనే వండుకొని తినడము, మొత్తానికి రాస్తారోకలాగా చేయడం, ఇవన్నీ అది ఉద్యమ కాలంలో అదొక ట్రెండ్ లాగా ఆ నలుగురు కలిసిన దగ్గర. ఇప్పుడు మామూలుగా ఏదైతే శ్రావణ మాసమో దాని తర్వాత వచ్చిన తర్వాత మొత్తానికి ఈ చెట్లలోకి పోతారు, అంటే గార్డెన్స్ లో పోతారు అనే రకంగా ఆంధ్రాలో కూడా ఉంది కదా ఆ సాంప్రదాయం. సో అట్లా ఇది ఒక ట్రెడిషనల్ గా చేయడం జరిగింది తప్ప, కానీ కవిత వచ్చిన తర్వాతనే బతుకమ్మ షైన్ అయింది అనడం మటుకు తప్పు. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా కవిత ఆడేటప్పుడు కూడా తల్లులందరూ కూడా, అంటే తల్లి వయసు ఉన్న వాళ్ళందరూ ఒక 70-75 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా 20 ఏళ్ళ కింద కూడా దీని మీద బాగా విమర్శలు వచ్చినాయి. మనం చాలా డిబేట్లలో కూడా ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అయితే కవిత పరంగా ఆలోచిస్తే కవిత ఒక డామినేటెడ్ లేడీ. ఆమె ఖచ్చితంగా ఆ అధికార దాహం ఉంది, అధికారం చేయాలనే ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఆమె మొన్న